ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. మకర రాశి వారికి జూలై మాసంలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క గోచార స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే వీరికి ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహము మీరు అనుకున్న ప్రతి కార్యము, అది వివాహ విషయంలో అయితే లేదా వ్యాపార సంబంధిత విషయాలు కానీ, భూ సంబంధితము మరియు గృహ సంబంధితము, సంతానపరమైనటువంటి విషయాలు, ఇలాంటి ఏ విషయాలైనా సరే చక్కగా రంగరించి ముందుకు తోయబడుతూ అనుకున్నటువంటి లక్ష్య సాధన వైపుకి వీరు నిదానంగానైనా సరే, ఇప్పుడు అనుకుంటారు 4 రోజులకైనా సరే ఆ పని నెరవేర్చడానికి ఈ గురుగ్రహ దృష్టి వీరికి చాలా చాలా స్పష్టమైనటువంటి ఆలోచనలు కానీ, స్పష్టమైనటువంటి ఆచరణల ద్వారా కానీ వీరు అనుకున్నది నెరవేర్చుకోవడానికి వీరు సాయశక్తిలా కృషి చేస్తూ ఉంటారు. దానికి తగ్గ కమ్యూనికేషన్స్ వైపు కూడా పరిగెడుతూనే ఉంటారు. కొత్తగా ఎవరు పరిచయం అవుతారు, ఏ పరిచయం ద్వారా మనకి ఏ లాభం కలుగుతుంది, ఏ పరిచయం ఎవరైతే కొత్తగా పరిచయం అయ్యారో వారి ద్వారా వారి యొక్క జ్ఞానాన్ని వీరు ఆర్జించటము, ఆ ఆర్జన ద్వారా వీరేదైనా కొత్తగా ప్రభావితం కలిగేటటువంటి వీరి జీవితంలో ఆర్థికంగా కానీ, జ్ఞానపరంగా కానీ, వృత్తిపరంగా కానీ ఎదగడానికి సరైనటువంటి రహదారిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈ మాసంలో. అట్లాగే జూలై 16వ తేదీ వరకు మకర రాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఇంకో విషయం ఏంటంటే, 6వ స్థానం, వృత్తి స్థానం అనుకోండి, సేవకా స్థానం అనుకోండి, లేకపోతే రోగ నిరోధక శక్తిని పెంచేటటువంటి స్థానము కానీ, కమ్యూనికేషన్ స్థానము కానీ, ఇట్లా ఏ విషయం తీసుకున్నా సరే సూర్య భగవానుడు ఎప్పుడైతే జూలై 16 వరకు అక్కడ ఉంటాడో వీరికి అన్ని విషయాలలో చక్కటి సిద్ధి కలుగుతుంది. శత్రువులు చాలా మిత్రత్వంగా మాట్లాడే పరిస్థితి కలుగుతుంది. దూరం అయిపోయిన వాళ్ళు ఆకస్మికంగా వీరితో మాట్లాడటము, అది ఏ ఫంక్షన్స్లోనో లేకపోతే వీరు చేస్తున్న ఉద్యోగాదుల్లోనో ఎవరో ఒకళ్ళు పాత వాళ్ళు పరిచయం అవటం, అట్లాగే వీరికి ఎవరైతే అవమానించారో వారే వీరితో ఫోన్లు చేసి మాట్లాడటము, సంభాషించటము, మాది తప్పైపోయిందని చెప్పి అవతల వాళ్ళతో, ఈ మకర రాశి వాళ్ళతో మాట్లాడటము. కొంతమందికి ఉద్యోగాదుల్లో లే ఆఫ్లు అవుతాయి, ఉద్యోగాలు పోతాయి, ఉద్యోగాల్లోంచి తీసేస్తారు. వీరి ప్రవర్తన బాగాలేదనో, వీరి మాట తీరు బాగాలేదనో. కొంతమంది సేల్స్ వాళ్ళు కానీ ఉంటారు కదా, వాళ్ళు అసలు వీరు వ్యాపారంలో ఏది మాకు పెంచలేకపోతున్నారు, ఆర్థికంగా వీరిలో ఆకర్షణ లేదు, వీరికి మాట్లాడే యోగము లేదు, అసలు మాట్లాడే తత్వమే తెలియదని చెప్పి తీసేసిన వాళ్ళు వీరి యొక్క మంచితనాన్ని కానీ, వీరిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కానీ, వీరిలో ఉన్నటువంటి సోల్ ఎనర్జీని ఎవరో ఒకరు ఆకస్మికంగా అవతల వ్యక్తులతో చెప్పడం ద్వారా వారు వీరి గురించి తెలుసుకుని మళ్ళీ వారిని ఆఫీసుకో లేకపోతే వ్యాపారంలోకి రప్పించుకునే ప్రయత్నం చేసే అవకాశాలు జూలై 16 వరకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సూర్యగ్రహ అనుగ్రహము పరిపూర్ణంగా ఉంటుంది. జూలై 17 తర్వాత ఇదే సూర్యుడు రవి గురుడితో కలుస్తాడు. వివాహ సంబంధిత విషయాలలో కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే తండ్రి గారు ఒప్పుకోకపోవటమో, తండ్రి గారు ఒప్పుకున్న కుటుంబంలో తల్లిగారు ఒప్పుకోకపోవటము, లేకపోతే బంధువుల ద్వారా వివాహ సంబంధ పరిస్థితులు కొంచెం తొలగిపోవటము, పక్కకు వెళ్ళిపోవటము, వ్యాపారానికి సంబంధించినటువంటి ఆర్థిక ధన విషయాలలో, సత్సంబంధ విషయాలలో, అట్లాగే వీరు అనుకున్నది ఒకటైతే అవతల వాళ్ళు చేసేటటువంటి పని, అంటే అవతల వాడు ఎంతసేపటికి కూడా వ్యాపార భాగస్వాముల్లో ఉండడానికి నలుగురు ఉంటారు, నలుగురులో ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. ఎవరి కంఫర్ట్నెస్ వాళ్ళకి కావాలి, ఎవరి లాభాలు వాళ్ళకి కావాలి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సూర్య భగవానుడి యొక్క కలయిక వలన వీరు సత్సంబంధాలు బంధువులతో కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి ఏదైనా సరే తండ్రి గారి యొక్క ఆస్తులు అమ్మే విషయాలలో బంధువులు తలదూర్చటము, వారికి వీరికి మధ్య
పొంతన సరిగ్గా లేకపోవటము, వచ్చేటటువంటి బేరాలు ఏమన్నా ఉంటే పక్కకి తొలగించేటట్టుగా వారి మీద ఉన్నవి లేనివి చెప్పటము, ఇలాంటివి మకర రాశి వారికి పాపం చాలా చాలా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే భూ సంబంధిత, గృహ సంబంధిత, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన నెగిటివిటీస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. గురుడు బలంగా ఉన్నాడు, కానీ ఇక్కడ రవితో కలిసినటువంటి గురుడికి కొంచెం బలం తగ్గుతుంది, రవి బలం పెరుగుతుంది. సప్తమంలో రవి భార్యాభర్తల మధ్య సరైన సౌఖ్యాన్ని ఇవ్వకుండా ఇరువురి మధ్య వాగ్వాదాలు కలుగు చేస్తూ ఉంటాడు. వారి యొక్క జ్ఞానాన్ని తొలగిస్తాడు. వారు చివరికి ఏది మాట్లాడుకున్నా భూతద్దంలో ఇంత దాన్ని చేసి వారి మధ్య లేనిపోని తంటలు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని ఉండండి. మధ్యవర్తుల మాటలు వినడానికి ఎవరూ కూడా దంపతులు ధైర్యం చేయకండి. ఏదన్నా బాధలు ఉన్నా, బాధలు పడుతున్నా భార్యాభర్తలు మీకు మీరు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అమ్మ, దాంపత్య ఆనుకూలత అనేటటువంటిది భగవంతుడు మనకి, మానవుడికి ఇచ్చినటువంటి పెద్ద సృష్టి ధర్మాన్ని ఆచరించమని మనల్ని ఆయన వరంగా వదిలేశాడు భూమి మీదకి. మనం ఏంటంటే మనకున్న ఆలోచనలో, పరాలోచనలో, వ్యామోహాలు, కామకోరికలో, లేకపోతే లేనిపోని మాటలు, వాగ్వాదాలు, ఆ విషయం మీద ఈ విషయం మీద, డబ్బులు సరిగ్గా లేవనో, డబ్బులు ఇవ్వట్లేదనో, మనుషులు తాగుతున్నారనో, వ్యసనాలు ఉన్నాయనో, పరస్త్రీ వ్యామోహమనో ఎన్నో ఉంటాయి. వాటిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఒకవేళ మీ జన్మజాతక విశేషాలు ఉన్నట్లయితే మాలాంటి గురువుల దగ్గరికి వెళ్ళి, గురువు గారు మా దంపతుల మధ్య ఇప్పటివరకు బాగున్నాము, ఎందుకు గొడవలు ప్రారంభమైనాయి, అసలు మా మధ్య గొడవలకి కారణం ఏంటో తెలియదని ఒక్కోసారి భర్త మాకు ఫోన్ చేస్తాడు, లేదా భార్య ఫోన్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదండి. అర్థం కానప్పుడు మనకి శరీరంలో ఏదో అలజడి కలుగుతుందండి. ఒక జలుబు చేసి తగ్గట్లేదు, 14 రోజులు 20 రోజులు అవుతుంది. ఏం చేస్తాం? మందు బిళ్ళలు వేసుకున్న తగ్గట్లా, డాక్టర్ దగ్గరికి వెళ్ళమా? అసలు ఏమైంది? రకరకాల పిచ్చి ఆలోచనలు. ఏమైనా ఆస్మా అటాక్ అయిందా, లేకపోతే ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరినాయా, లేకపోతే శిరస్సులో ఏమైనా నీళ్లు చేరినాయా, లేకపోతే ఇది ఒక పెద్ద రోగమా, ఇలాంటివి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అసలు అవమానాలు తీసేసి, ఆ అనుమానాలు తీసేసి జ్యోతిష్కులు అంటే మాలాంటి గురువుల్ని సంప్రదించి మీ జన్మజాతక విశేషాలు తెలుసుకున్నారనుకోండి, అసలు ఇప్పుడు నడుస్తున్న దశలు, అంతర్దశలు ఏమున్నాయి, అసలు ఆ గ్రహాలు ఏంటి, అవి మాకు ఏ రకమైనటువంటి భావాలని ప్రసాదిస్తున్నాయి, నెగిటివ్ ఇస్తున్నాయా, పాజిటివ్ ఇస్తున్నాయా, ఇది ఇంకా 1 నెల ఉంటుందా, 1 సంవత్సరం ఉంటుందా, 3 ఏళ్ళు ఉంటుందా, అసలు ఒక్కొక్క గ్రహానికి ఇన్ని సంవత్సరాలు అని చెప్పి మనకి మోతాదు ఉంటుందండి. మరి ఈ యొక్క మోతాదులో ఆ గ్రహం స్థితి మారాక కొంతమందికి వెంటనే మాతో మాట్లాడిన తర్వాత 4 నెలల తర్వాత మంచి శుభకరమైనటువంటి గ్రహం ప్రారంభమవుతుంది. వాళ్ళకి గృహయోగం పట్టచ్చు, వివాహయోగం పట్టచ్చు, ఆలస్యమైనటువంటి వాళ్ళకి, లేకపోతే దంపతులు విడిపోయిన వాళ్ళు ఏదైనా గ్రహదశ మారిందనుకోండి, కలవటానికి అవకాశం ఉంటుంది. అసలు 15 ఏళ్ళు 20 ఏళ్ళు సంతానం కలిగినటువంటి వాళ్ళకి సంతానం కలగచ్చు ఆ దశలు మారినప్పుడు. కాబట్టి రాశి చక్రం వేరు, జన్మజాతక లగ్న చక్రం వేరు. కాబట్టి లగ్నాన్ని పట్టుకోండి మీరు. రాశి ఓన్లీ మనసుకి సంబంధించింది, లగ్నము అంటే పూర్తిగా శరీరానికి సంబంధించింది. అంటే మనకి జీవితాంతము ఎన్నైతే ఈవెంట్స్ ఉంటాయో, విద్య, ఉద్యోగము, ఆర్థికము, వ్యాపారము, వివాహము, సంతానము, గృహ సంపద, గృహ యోగ్యత, వాహన యోగము, విద్యార్థులకు విద్య, పరదేశీ గమనమా, లేకపోతే స్వదేశంలో ఉండటమా, తల్లి, తండ్రి, అక్క, చెల్లి, ఇట్లా ఏవైతే మనకు ఉన్నాయో కొన్ని వేలు, లక్షలు, అవన్నీ కూడా జన్మజాతకంలో మనకి ఏదో టైంలో మనకి ఇస్తూ ఉంటాయి. వాటిని తెలుసుకోవడానికే కదా మన ప్రయత్నము. అవి తెలుసుకున్న మాలాంటి గురువుల్ని సంప్రదించడం ద్వారా మీకు ఒక ఆధారం దొరుకుతుంది. కాబట్టి ముఖ్యంగా మకర రాశి వారికి అష్టమంలో ఉన్న కేతువు కొన్ని ప్రమాదాలని, ఉద్యోగాదుల్లో అవసరం లేనటువంటి లే ఆఫ్లు, వీరి పని వీరు చేసుకుంటున్నా కూడా సూర్యుడు బాలేదు, కేతువు బాలేదు. కాబట్టి ఇబ్బందులు తప్పవు. దాని ద్వారా కుటుంబంలో అలజడులు, కుటుంబంలో అనుమానాలు, కుటుంబంలో కోరికలు నెరవేరలేదని చెప్పి కుటుంబాల్లో భార్యాభర్తల్లో ఎవరో ఒకరు విడిపోవటము, అసలు కోరికలు పూర్తిగా నశించటము, అబద్ధాలు పెరగటము, సరైనటువంటి తిండి తినలేకపోవటము, తిన్నా హరాయించుకునేటటువంటి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ వలన ఎన్నో ఇబ్బందులు పడటము, ఆపరేషన్స్ జరగటం. ఇదే మకర రాశి వాళ్ళకి కేతు మహర్దశో, కేతు అంతర్దశో, కేతు సరిగ్గా లేదనుకోండి, ఆపరేషన్స్ కంపల్సరీ జరుగుతాయి. పొట్టకి సంబంధించినవి, ఉదరానికి సంబంధించినవి, గ్యాస్ ట్రబుల్స్కి సంబంధించిన సమస్యలు వస్తాయి. అందుకని కేతు అనేటటువంటి గ్రహము అష్టమంలో ఉండటం ద్వారా కొంతమందికి ఆత్మహత్య ప్రయత్నాలు, ప్రయాణాల్లో ప్రమాదాలు,
ఉద్యోగంలో మీ మీద లేనిపోని అపనిందలు వేయటము, మిమ్మల్ని చెరసాలలో బంధించి, లేకపోతే పోలీస్ స్టేషన్లో మీ మీద అపరాధాలు వేసి ఉన్నవి లేనివన్నీ రాసిబారేసి ఎఫ్ఐఆర్లు చేయటము. అసలు మీకేం అర్థం కాదు ఎందుకు జరుగుతుందో. అంతటి ఘోరము. ఎవరో మీ పూర్వజన్మ పుణ్యఫలం బాగుంది కాబట్టి గురుడు యొక్క దృష్టి వల్ల మీరు బయటపడటానికి ఎవరో మీకు తెలిసిన రాజకీయ నాయకులు, గవర్నమెంట్ జాబుల్లో ఇంకెవడో ఉంటాడు కదా, వాళ్ళ వల్ల. అట్లా కొంతమందికి ఏదైనా భూములు అమ్మేటటువంటి వ్యవస్థీకృత విషయాలలో, గృహాలకు సంబంధించిన అమ్మేటటువంటి విషయాలలో ఏదైనా సరే, వాహనాలు కానివ్వండి, లేకపోతే సంతానానికి సంబంధించిన ఉన్నత విదేశీ యాగం కోసం కానివ్వండి, ఎవరైనా ప్రయత్నాలు చేస్తుంటే మీకు తెలిసినటువంటి ఎవరో ఒకళ్ళు, అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో కానివ్వండి, లేకపోతే అకస్మాత్తుగా ఎవరైనా పరిచయమైనా వారి వల్ల కాస్త మీకు సహాయ సహకారాలు అందడానికి కూడా ఇప్పుడు మకర రాశి వారికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మకర రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి కుజుడు. సంతానపరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. వారి వలన మీరు అనుకున్న పనులన్నీ ఆగిపోతాయి. వారి వలన, వారి కోరికల వలన కావచ్చు, మీకు ఆర్థికంగా వారికి నష్టం, వారి పరంగా మీకు నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది. వారికి వెహికల్స్ కొనమని వాళ్ళు గొడవలు చేయటం, లేకపోతే మేము ఈ చదివే చదువుతాం, వేరే చదవని చెప్పి భీష్మించుకొని కూర్చోవటం, మీకేమో ఇష్టం లేకపోవటం, లేకపోతే కొంతమందికి మేము వీళ్ళనే పెళ్లి చేసుకుంటాం, మేము ఇద్దరం ప్రేమించుకున్నాం అని చెప్పటం. దాని ద్వారా మకర రాశి తల్లిదండ్రులు నానా బీభత్సమైనటువంటి ఇబ్బందులు పడటము, ఒక్కోసారి ఏం చేయాలో తెలియక ఒప్పుకోవటము, ఇట్లా ఎన్నో రకాల సమస్యలు మకర రాశి వారికి ఇబ్బందులు, సంతానపరమైన సమస్యలు, వీరు పెట్టినటువంటి షేర్స్లో కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ, లేకపోతే తల్లి యొక్క ఆరోగ్యరీత్యా ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా సంతానపరమైన సమస్యల వల్ల కానీ, ఆర్థికంగా ధన నష్టాలు ఆకస్మికంగా కలుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్ వలన కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా వెహికల్స్కి సంబంధించిన విషయాల పరంగా కానీ, రియల్ ఎస్టేట్ కానీ, అన్నదమ్ముల పరంగా కానీ, ఆస్తులు అమ్మి ఆ ధనం సరిగ్గా మీకు రాకపోవటం, బ్యాంకు నుంచి రావాల్సినటువంటి ఏదైనా సరే ఫంక్షన్స్ రాకపోవటం, ఇట్లా ఈ విషయాలన్నిటికీ కుజుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఎవరికైనా సరే ఆర్థికపరమైన నష్టాలు కానీ, వివాహేతర సంబంధ విషయాలు, ముఖ్యంగా శుక్రుడు అష్టమంలో కేతువుతో కలిసి ఉంటున్నాడు మకర రాశి వారు, తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఈ సమయంలో మీరు బంగారము, వెండి వీటి మీద కనుక పెట్టుబడి పెట్టినా, అట్లాగే ఇంట్లో ఈ పిల్లలు ఎవరైతే ఉంటారో, అంటే సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అయితే కనుక ప్రేమానురాగాలలో ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు, అవమానాలు కలుగజేసి ఇరువురికి చాలా ప్రాణ సంకటంగా మారే అవకాశము, అనుకున్న అభీష్టాలు నెరవేరకపోవటము, ఇట్లా మకర రాశి వారికి ఆర్థికంగా విపరీతమైనటువంటి ఇందా చెప్పినట్టుగా సంతానపరమైన నష్టాలు కావచ్చు, ఏదైనా బంగారం వెండి నష్టపోవచ్చు, ధనపరమైనటువంటి హీనత్వం కలగచ్చు. కాబట్టి శుక్ర కేతు రాహుగ్రహాలు చాలా చాలా దంపతుల మధ్య ఎడబాటును కలుగజేస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిని ఎదుర్కోవాలంటే ఒకటి, మీరు లక్ష్మీదేవి ఆరాధన చేయండి. అట్లాగే మంగళ చండికా స్తోత్రాన్ని చేయండి. భార్యాభర్తలు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదవండి. ఉన్నంతలో మీకు రక్షగా ఉంటారు. ఇంకా ఇవన్నీ చేయలేని వాళ్ళు, ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నవాళ్ళు మాలాంటి గురువుల్ని సంప్రదించి జన్మజాతక విశ్లేషణ చేయించుకొని ఏ విధంగా మేము ముందుకు వెళ్ళాలి, మాకు ఈ సమస్యలు ఉన్నాయని తెలియజేస్తే దాని ద్వారా చక్కటి పరిష్కార మార్గాలు మీ చెంతనుంటాయి. పరిహారాలు ఆచరించుకొని మీ జీవితంలో సరైనటువంటి సర్దుబాట్లు చేసుకునే లక్షణాలు మీరు పెంపొందించుకోవాలి. జై శ్రీమన్నారాయణ.